హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఉదయం లేవగానే ట్యాబ్లెట్స్‌తోనే మీ ఉదయాన్ని స్టార్ట్ చేస్తున్నారా? అయితే ఈ డ్రింక్ అనేది రోజుకొక గ్లాస్ అనేది తాగండి. ఎటువంటి ట్యాబ్లెట్స్ గానీ, ఎటువంటి ఫేస్ క్రీమ్‌లు గానీ వాడే పని లేకోకుండా అద్భుతమైన గ్లో, అద్భుతమైన ఆరోగ్యం అనేది మీ సొంతమవుతుంది. ఈ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రూపాయి ఖర్చు లేకోకుండా అద్భుతమైన హెల్తీ డ్రింక్. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్స్ వచ్చేసి ఇలా 2 తీసుకోండి. అలాగే బీట్రూట్ వచ్చేసి 1 తీసుకోండి. ఈ బీట్రూట్ పైనున్న తొక్కు మొత్తం తీసేసి, ఇప్పుడు ఈ రెండిటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఈ సైజు ముక్కలనేవి నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇలా మనకి జ్యూస్ పట్టే మిక్సీ జార్లు ఉంటాయి కదా, ఇలా జ్యూసర్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న బీట్రూటు, అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసేయండి. ఇలా వేసేసి కొంచెం పులుపు అనేది తగిలించాలి కదా, అందుకని నిమ్మరసం వచ్చేసి ఒక పీస్ వరకు తీసుకొని ఈ నిమ్మరసాన్ని ఇందులో పిండేయండి. ఇలా పిండేసి ఇందులో మనం షుగర్ అనేది అస్సలు వాడటం లేదండి. మనం ఎందుకంటే హెల్తీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ తేనె అనేది తీసుకుంటున్నాను. తేనె వచ్చేసి ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. మీకు స్పూన్ల రూపంలో చెప్పాలి అంటే ఒక 4 టీ స్పూన్ల వరకు తేనె అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ తేనెని ఇందులో యాడ్ చేసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి, మనకి జ్యూస్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన ఈ జ్యూస్ని స్ట్రైనర్ పెట్టి వడకట్టుకుందాం. మనకి స్ట్రైనర్ అయితే కొంచెం వెడల్పుగా పెద్దగా ఉంటుంది కాబట్టి వడకట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పిప్పంతా కూడా చక్కగా ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది. స్పూన్ పెట్టి చక్కగా ఇలా ఒత్తండి. జ్యూస్ అంతా కూడా ఇలా బౌల్లోకి వచ్చేస్తుంది. జ్యూసు అలాగే ఈ పిప్ అనేది మనకి సెపరేట్ అయిపోతుందండి. జ్యూస్ని మనం హెల్తీగా తీసుకుంటాం కాబట్టి జ్యూస్ని పక్కన పెట్టేసి మనకి మిగిలిన ఈ పిప్పుని పడేసే పని లేదండి. ఎందుకంటే చాలా హెల్తీ కాబట్టి ఈ పిప్పుతో కూడా మనం హెల్తీగా ఏదో ఒక రెసిపీ అనేది చేసేయచ్చు. నేనైతే హల్వా చేద్దాం అనుకున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది చూసారా, జ్యూస్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరికైనా సరే రోజుకి ఇలా ఒక గ్లాసు కనుక ఇచ్చారంటే ఎటువంటి టాబ్లెట్స్ కానీ, ఎటువంటి మెడిసిన్స్ కానీ, ఎటువంటి ఫేస్ క్రీమ్లు కానీ వాడే పని లేకోకుండా మీ ఫేస్ అనేది అద్భుతమైన గ్లో వస్తుంది. అలాగే మెడిసిన్స్ అస్సలు అవసరం లేకోకుండా మీకు చాలా హెల్తీగా ఆరోగ్యం అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మనం స్ట్రైనర్లో వడకట్టాం కదా, అయినా సరే ఇంకా కొంచెం లైట్గా పిప్ అనేది ఉంటుంది అని మీకు అనిపిస్తే ఒక టీ గంట తీసుకొని ఇలా గ్లాసుల్లో వడకట్టేయండి. పిప్ అంతా కూడా సెపరేట్ అయిపోయి మనకి జ్యూస్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చిన జ్యూస్ని ఇలా గ్లాసుల్లోకి వడపోసుకొని పిల్లలకైనా పెద్దవారికైనా ఇచ్చేయండి. చాలా చక్కగా లాగించేస్తారు. డైట్ చేసేవారికి ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అవి ఇవి తిని డైట్ చేసే పని లేకుండా రోజుకి ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ వరకు ఈ జ్యూస్ తాగారంటే చాలండి. హెల్దీగా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అలాగే జిమ్కి వెళ్ళే వారికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.